ఈరోజు రండి మనకు అనుగ్రహింపబడిన వివేకం అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. రండి కీర్తనలు 14 అధ్యాయంలో దేవుని వాక్యమును చూద్దాం. రండి కీర్తనలు 14 అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. అతడు ఏమి చెప్పుచున్నాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. బుద్ధిహీనులు దేవుడు లేడు అని చెప్పుదురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారి యొక్క లక్షణాలు ఏమిటి? వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయి వాడొకడును లేడు. వివేకము కలిగి, ఈ వివేకము అనున్నది ఒక ముఖ్యమైన భాగం. వివేకము కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దీని ప్రకారం దేవుని వెదుకువారి యొక్క లక్షణం ఏమిటి? వారు వివేకమును కలిగి ఉన్నారు. రండి 3వ వచనం చూద్దాం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలుచేవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చే వారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. వివేకము లేని వారు దేవుని వెదకరని కీర్తనలు 14 అధ్యాయం సెలవిస్తుంది. అయితే వివేకము కలిగి ఉండటం దేవుని ప్రజల యొక్క ముఖ్యమైన లక్షణం కాదా? వివేకము లోపించిన వారు దేవుడు లేరని అనుకుంటారు. ఈ విధంగా వారు బొత్తిగా చెడిపోదురు మరియు వారి క్రియలు దుర్మార్గంగా ఉండును. మరోవైపు వివేకము కలిగి ఉన్న వారు ఎన్నటికీ అలా ఉండరు. రండి కీర్తనలు 53వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రండి 53వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేదురు, మేలు చేయవాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇది భూమి యొక్క ప్రస్తుత స్థితి. కానీ వివేకము గలవారు దేవుణ్ణి వెదుకుదురు. వివేకము కలిగి ఉన్నవారు తండ్రి యుగంలో దేవుడైన యెహోవాను, కుమారుని యుగంలో యేసుక్రీస్తును మరియు పరిశుద్ధ ఆత్మ యుగంలో ఆత్మ మరియు పెళ్లి కుమార్తెను వెదుకుదురు. వారు దేవుని యొక్క నిజమైన ప్రజలు. అయితే అటువంటి వివేకము లోపించిన వారికి దేవుడు వారికి తన కృపను అనుగ్రహించును. రండి యెషయా 27వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడు స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు. వారు ఏమి కొరతగా ఉన్నారు? వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు. వివేకము లేని ప్రజల పట్ల దేవుడు ఏ దయను కనపరచరు. దేవుడు మనకు ఈ శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు. రండి ఇర్మియా 5వ అధ్యాయం వద్దకు వెళ్దాం. ఇర్మియా 5వ అధ్యాయం 20వ వచనం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న ఏమిటి? వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల్లేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా?
నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవాకు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులలో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుంటకు మీ పాపములే కారణము. వారి పాపములు వారికి మేలును దూరం చేసెను. అదెందుకు? 21వ వచనం ప్రకారంగా వివేకము లేని వారికి ఈ విధమైన ఫలితము వచ్చును. అయితే వివేకము కలిగి ఉన్న వారిని దేవుడు ఎలా గుర్తించును? రెండు కీర్తనలు గ్రంథం 111వ అధ్యాయం వద్దకు మలుదాం. రండి, కీర్తనలు 111వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆయన తన ప్రజలకు విమోచనమును కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందుల భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములు అనుసరించి వారందరూ వారు ఏమి కలిగి ఉన్నారు? మంచి వివేకము గలవారు. ఈ విధంగా దేవుని ఆజ్ఞలను గైకొనక మానవ పద్ధతులను పాటించే సంఘాలన్నీ దేవుడు ప్రాముఖ్యత వహించే వివేకమును లోపించి ఉంటాయి. దేవుని ఆజ్ఞలను గైకొనే ప్రజలు ఏమి కలిగి ఉంటారు? వారు వివేకమును కలిగి ఉండేలా దేవుడు జ్ఞానోదయం చేయను. రండి, 10వ వచనం మరలా చూద్దాం. యెహోవా యందుల భయము జ్ఞానమునకు మూలం. ఆయన శాస్త్రములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఈ యుగంలో వివేకము లోపించిన ప్రజలు తమ పెదవులతో నిన్ను దేవుని నమ్ముచున్నాను అని చెప్పుదురు. కాని వారు యెరూషలేము పరలోక తల్లి గురించిన పరిశుద్ధ గ్రంథపు బోధనన్నిటినీ మరియు పస్కా మరియు విశ్రాంతి దినం యొక్క దేవుని ఆజ్ఞలను తృణీకరిస్తారు. దేవుని ఆజ్ఞలు తృణీకరించబడినట్లయితే అప్పుడు వారు నిజంగా ఎవరిని తృణీకరిస్తున్నారు? వారు దేవుని తృణీకరించుచున్నారు. ఒక రాజు ప్రశాంతమైన జీవితం కొరకు ఒక నియమాన్ని స్థాపించాడని అనుకుందాం. ఏమైనా పౌరులలో కొందరు ఆ నియమాన్ని చూసి నవ్వి దాన్ని ఉల్లంఘించినట్లయితే దాన్ని స్థాపించిన రాజు పట్ల వారు చేసిన క్రియకు అర్థం ఏమిటి? దానియేలు 9వ అధ్యాయంలో ఇది తిరుగుబాటు యొక్క క్రియగా వర్ణించబడెను. ఇందు కారణంగా యెహోవా యందు భయభక్తులు కలిగునుటయే జ్ఞానమునకు మూలం అని వ్రాయబడెను. దేవునికి భయపడు వారెవరు? వారు దేవుని ఆజ్ఞలను ఆచరించేవారు. వారు ఏమి కలిగి ఉన్నారు? వారు మంచి వివేకమును కలిగి ఉన్నారు. ఈ రోజు రండి, ఈ ప్రజలు ఎవరో తెలుసుకుందాం. రండి, ప్రకటన 12వ అధ్యాయం 17వ వచనం వద్దకు మల్లుదాం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని, మనం 7వ వచనం నుండి చదివినట్లయితే మహాఘట సర్పం అనగా అపవాది లేక సాతాను అనబడే ఆది సర్పము. అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని వారు దేనిని గైకొంటారు? దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచాను. తన ఆజ్ఞలను గైకొన్న వారి గురించి దేవుడు ఏమి చెప్పును? ప్రతి యుగంలో వారు దేవుని చేత ఇవ్వబడిన వివేకమును కలిగి ఉన్నారు. మనం ఈ వివేకమును కలిగి ఉండవలెను. మనం దాన్ని జ్ఞానోదయం అని భావించినట్లయితే దాన్ని అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. దేవుని గుర్తించి ఆయన యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న వారికి
지각 దేవుడు మంచి వివేకమును ఇచ్చునని వాగ్దానం చేశారు. 그 좋은 지각은 결국 하나님의 ప్రకటన 12వ అధ్యాయంలోని 하나님에 대한 믿음을 శేషించిన 굳건하게 가지는 స్త్రీ యొక్క సంతానము 허락하신다고 했습니다. విశ్వాసపూర్వకంగా 요한계시록 12장에 దేనిని ఆచరిస్తారు? 자손들은 전부 뭘 철저하게 지키고 있는 무리들입니까? వారు దేవుని ఆజ్ఞలను గైకొనువారు. 계명을 지키는 무리라고 이렇게 표현하고 있습니다. వారు సాతానికి వ్యతిరేకంగా గొప్ప యుద్ధంలో పాల్గొనబోయే మంచి పక్షానికి చెందినవారు. 선에 속해 있는 존재들입니다. వారు నీతి యందు నివసించెదరు. 라고 볼 수 있겠습니다. దేవుని ఆజ్ఞలను గైకొనే శేషించిన స్త్రీ సంతానము 지키고 있다. వివేకము కలిగి ఉండెదరు. 이들 많이 지각을 가지고 있는 자들이라고 했습니다. కీర్తన 111వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా 그 దేవుని ఆజ్ఞలను గైకొను వారు మంచి వివేకము గలవారు. 있는 자들이라고 이렇게 알려주고 있습니다. ఇందు కారణంగా తండ్రి తన మొదటి రాకడలో మరియు తన రెండవ రాకడలో కూడా మనకు వివేకమును ఇచ్చారు. 그 표현 రండి దీనిని 1వ యోహాను గ్రంథం 5వ అధ్యాయంలో నిర్ధారించుకుందాం. మొదటి యోహాను 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. 우리가 아노라. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు గనుక దుష్టుడు వాని ముట్టడు. 만지지도 మనము 못하느니라. మనం ఎవరము? 하는 것은 దేవుని సంబంధులమనియు లోకమంతయు ఈ లోకమంతా ఎవరి నియంత్రణలో ఉన్నది? 온 세상은 దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదము. మరో మాటలు చెప్పాలంటే వారు దుష్టికి చెందినవారు. 속한 것이니 20వ వచనం. 또 మనము 하나님의 సత్యవంతుడైన వాణిని ఎరుగవలని దేవుని కుమారుడు వచ్చి ఆయన మనకేమి ఇచ్చారు? 허림 때도 그렇고 తన మొదటి రాకడ మరియు తన రెండవ రాకడ యొక్క ఉద్దేశం అనగా మనకు వివేకమునిచ్చుటకు. 이 땅에 오셨습니다. 우리에게 వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. 지각을 얻은 자들은 వివేకం పొందుకున్న వారు ఏమి ఎరుగుదురు? 하나님을 వారు దేవుణ్ణి ఎరుగుదురు. 알게 된다고 했습니다. 예. 우리로 మనము 참된 자를 알게 దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. 그의 아들 예수 ఆయన నిజమైన దేవుడను నిత్య జీవమునై ఉన్నాడు. 참 하나님이시여 영생이시라고 이렇게 일깨워주고 있습니다. 이 땅에 ఇక్కడ దేవుడు మనకు వివేకమునిచ్చుటకు ఈ భూమిపైకి వచ్చారని, తద్వారా మనం నిజమైన దేవుని తెలుసుకోగలమని 하기 위해서 పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. 오셨다고 이렇게 알려주고 계신데요. తండ్రి యుగంలో అది తండ్రి అయిన దేవుడు యెహోవా, 성자 시대는 కుమారుని యుగంలో అది కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు, 마지막 이 మరియు పరిశుద్ధ ఆత్మ యుగంలోని సంగతి ఏమిటి? 성령과 신부 대신 మనం ఆత్మ మరియు పెళ్లి కుమార్తెను అనగా 하나님을 తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని ఎరుగుదము. 뭘 통해서 그렇게 అంతిమంగా 하면 అది దేవుని ఆజ్ఞల ద్వారా జరుగును. 계명을 통해서 알게 하시는 것입니다. 그래서 ఈ 성령 కారణంగా 이 땅에 오셔서 దేవుడు పరిశుద్ధాత్మ యుగంలో వచ్చినప్పుడు తను ఏమి చేశారు? 뭐부터 복구를 시켰습니까? 하나님의 ఆయన క్రొత్త నిబంధనను పునరుద్ధరించారు. 전부 복구시키셨죠. 그럼 새 언약의 తన పిల్లలకు క్రొత్త నిబంధనను ఇవ్వడంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి? 지키게 하시는 데는 하나님께서 뭘 주시기 అది తన పిల్లలకు వివేకమును ఇచ్చుటకు. 주시려고 그렇게 하셨던 것입니다. అప్పుడు మాత్రమే మనం ఎవరిని ఎరుగుదుము? 누구를 알게 되느냐? మనం దేవుని ఎరుగుదుము. ప్రతి ఒక్కరూ 우리가 మనకు విశ్రాంతి దినం, పస్కా లేక పండుగలు తెలియనట్లయితే 알지 못해 ఆ దినము నజరులాగునందురు. 성경이 మన దేవుడు 15장에 나오는 ఈయనే అని యెషయా 25 అధ్యాయంలో వ్రాయబడిన వాక్యముల వచనాన్ని 그 상황을 మనం 1000 మార్లు చదివినా మనం గ్రహించగలిగే వారమా? 절대 ఎన్నటికీ కాదు. మడ్డి మీదున ద్రాక్షరసంతో ఆయన మరణంను మరెన్నడూ ఉండకుండా మృంగివేయును. 예언 속에 ఇది ప్రవచనంలో వ్రాయబడినప్పటికీ మనం దాన్ని గ్రహించగలిగే వారమా? మనం దాన్ని దేవుడు ద్రాక్షరసంతో సాధారణ విధును సిద్ధపరచును అని మాత్రమే గ్రహించేవారం. 이해할 뿐입니다. పరిశుద్ధ గ్రంథంలో మరణంను శాశ్వతంగా మృంగివేయుటకు దేవుడు ఏ ద్రాక్షరసమును ఉపయోగించును మనం గ్రహించినట్లయితే రాజరిక రహస్య పరిశీలకుని యొక్క గురుతైన 새 언약의 그 మాపే బయలుపరచబడినప్పటికీ మరొక మాటలలో 마음에서도 కృత నిబంధన పస్కా బయలుపరచబడినను మనం ఇది దేని కొరకు అని ఆలోచించి ఉండేవారం. 그렇게밖에 생각할 수 없는 것입니다. దేవుని ధర్మశాస్త్రమును ఆచరించువారు 지키는 자들, మంచి వివేకము కలిగి ఉంటారు. 좋은 지각이 있는 자들이라고 했습니다. కాబట్టి నశించిన కట్టడలు, విధులు మరియు నియమాలతో దేవుడు ఏమి చేయను? 다 어떻게 한다고 했습니까? మన కొరకు వాటిని 복구시계 పునరుద్ధరించుటకు ఆయన ఈ భూమిపైకి వచ్చును. 이 땅에 오셨습니다. 그리고 만들기만 ఆయన మన కొరకు ఇంకా ఏం చేశారు? 우리에게 어떻게 했습니까? ఆయన మనకు వాటిని బోధించారు కూడా. 한다고 했습니다.
రండి యోహాను గ్రంథం 6వ అధ్యాయం 45 వచనాన్ని చూద్దాం. 보겠습니다. 6వ అధ్యాయం 45 వచనంలో యేసుక్రీస్తు ఇలా చెప్పారు, 선지자의 글에 వారందరూ వారు ఎవరి చేత బోధించబడతారు? 다 దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది గనుక 아버지께 తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును 오느니라. నా యుద్ధకు వచ్చును. దేవుడు మానవాళికి ఏమి బోధించారు? 학생들에게 뭘 가르치셨을까? రండి పరిశుద్ధ ఆత్మిక యుగానికి సంబంధించిన ప్రవచనాలను చూద్దాం. 성령 시대 관련된 예언을 한번 살피도록 합시다. మీకా 4వ అధ్యాయము, రండి మీకా 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. అంత్య దినములలో, మరో మాటలు చెప్పాలంటే చివరి యుగంలో, యెహోవా మందిర పర్వతముల శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దరు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. 전에 이르자. ఆయన తన మార్గముల విషయమై 도로 మనకు బోధించును. 가르치실 것이라. యోహాను 6వ అధ్యాయం 45 వచనములో 5절에서는 వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నదని నమోదు చేయబడెను. 돼 있다. ఇది ముందే ప్రవచింపబడెను. 알려주셨고 그 선지자의 అనేక ప్రవక్తల యొక్క నమోదులలో 미가서 మీక 4వ అధ్యాయంలో 예언들을 통해서 ఆయన తన మార్గములను మనకు బోధించును అని సెలవిస్తుంది. 가르치신다고 했습니다. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందరు. మనం గైకొనవలసిన తన మార్గాలను దేవుడు మనకు బోధించును. అలాగే సియోను నుండి ఏమి బయలువెళ్ళెను? 율법이 సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. 나올 것이라고 했습니다. మోషే యొక్క ధర్మశాస్త్రము సినాయి పర్వతం నుండి వచ్చెను. అయితే 나오는 సియోను నుండి ఏ ధర్మశాస్త్రం వచ్చును? 되겠습니까? 예. అది క్రీస్తు యొక్క నియమము, క్రొత్త నిబంధన యొక్క నియమము. 말일에는 మరియు ఆయన మనకు తన మార్గమును బోధించినప్పుడు 될 것이다고 했고 మనం ఆయన మార్గాలలో నడవవలెను. 우리는 그것을 배워서 그 길대로 행하자. 뭔가 మనం 행하는 తప్పక పాటించవలసిన నియమాన్ని దేవుడు మనకు బోధిస్తారు. అయితే ఏ విధమైన ప్రజలు వివేకమును లోపించి ఉన్నారు? 계명 안에 వారు దేవుని ధర్మశాస్త్రంలో లేనివారు. 구약 시대는 성부 시대는 పాత నిబంధన సమయాలలో, తండ్రి యొక్క యుగంలో వారు పాత నిబంధనలో లేని ప్రజలు. 이후부터는 새 언약의 그 క్రీస్తు ఈ భూమిపైకి వచ్చిన తర్వాత కృత నిబంధనలు లేనివారు అనగా 결국 వివేకమును లోపించి ఉన్నవారు. 알지 못한 사람들이라고 보시면 정확합니다. 그래서 కాబట్టి 겉으로는 양념 గొర్రెల వస్త్రాలను ధరించి 하나님의 దేవుని ఆజ్ఞలను పాటించని వారు దేవుడు లేడు 하나님이 అని చెప్పు వారికి కంటే 진배가 భిన్నమైన వారు కాదు. 그래서 మత్తయి 15వ అధ్యాయంలో యేసు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నది అని చెప్పారు. 헛된 성김이라고 వారి యొక్క ఆరాధన వ్యర్థమైనదని ఆయన సెలవిచ్చారు. 이지를 కొట్టివేయబడిన క్రొత్త నిబంధనను 모든 새 언약의 도를 దేవుడు పునరుద్ధరించినట్లయితే 신이 오셔서 మనం దేవుని సరిగ్గా తెలుసుకోగలిగే వారమా? 우리도 하나님을 제대로 할 수 있었을까요? మనం తప్పుడు దేవుని సేవించి ఉండేవారం. 섬기면서 하나님 섬기는 줄로 착각하고 오해하는 ఇజ్రాయేలు ఒక ఇత్తడి సర్పమును తీసుకుని 노뱀 하나 దాన్ని ఒక స్తంభంపై ఉంచారు. 달아놓고 말이죠. 800 సంవత్సరాలకు పైగా వారు 뭔가 노뱀 ఇత్తడి సర్పం ఒక విధమైన అద్భుత శక్తిని కలిగి ఉన్నది. 불뱀에게 అది విషపూరితమైన సర్పం చేత కాటు వేయబడిన ఎవరైనా స్వస్థపరచును అని నమ్మేవారు. ఈ మనస్తత్వంతో 가지고 వారు చాలా కాలం పాటుగా విగ్రహాన్ని ఆరాధించారు. 왔던 것입니다. అయితే మనమెలా మన విశ్వాసమును పెంచుకోవలెను? 우리의 그 신앙이 దేవుడు మనకు బోధించిన నియమాలపై ఆధారపడి మన విశ్వాసాన్ని పెంచుకోవలెను. మరియు 통해서 కృత నిబంధన ద్వారా దేవునికి దగ్గరవ్వవలెను. కృత నిబంధన లేకుండా మనం దేవుని తెలుసుకోగలమా? 없습니까 없습니까? రండి గలతీలు 3వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. 3절의 말씀 보겠습니다. గలతీలు 3వ అధ్యాయం 23절 23వ వచనం. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసములో ఉంపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రమునకు లోనిన వారమైతిమి. కాబట్టి 그리스도에게로
인도하는 అదేమిటి? 뭐가 됐다고요? 예. 몽학 ఆంగ్ల 선생님 వర్షన్లో అది మన సంరక్షకుడని వ్రాయబడింది. 소견인이 되었다. కాబట్టి మనము విశ్వాసములమున నీతిమంతులమును తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. 했습니다. పాత నిబంధన యొక్క పాత్ర అప్పటి వరకు మాత్రమే కొనసాగెను. 예언약의 율법이 말이죠. క్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం ముగింపునకు వచ్చినని వ్రాయబడెను. 율법의 마침이 됐다고 했습니다. పాత నిబంధన యొక్క ముగింపు అనగా క్రీస్తు. 그리스도였습니다. మనం యోహాను 5వ అధ్యాయంలో చూసినట్లుగా పరిశుద్ధ గ్రంథం ఎవరి గురించి సాక్ష్యమిస్తుంది? 다 యేసుక్రీస్తు లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినవి అని సెలవిచ్చారు. 하는 것이다. ఈ విధంగా 안식 విశ్రాంతి దినం యొక్క కట్టడ మరియు పస్కా యొక్క కట్టడ అన్నీ ఒక ప్రవచనాత్మక చిత్తాన్ని కలిగి ఉండెను. 이런 모든 것이 전부 누구의 ఎవరి బలిదాన రక్తము బయలుపరచబడవలసి ఉండెను. 적인 뜻이 담겨 있었던 것입니까? ఈ కట్టడలు యేసుక్రీస్తు చేత నెరవేర్చబడలేదా? 집결이 되고 있지 않습니까? 예. 그래서 ఇందు కారణంగా గలతీయులలో క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను అని వ్రాయబడెను. 있다고 했습니다. పాత నిబంధన మానవాళిని యేసుక్రీస్తు వద్దకు నడిపించినట్లయితే 예수들을 예수 그리스도께로 인도하는 అప్పుడు క్రొత్త నిబంధన మానవాళిని ఎవరి వద్దకు నడిపిస్తుంది? 인류를 인도하는 역할을 하고 있느냐 이겁니다. అంతిమంగా 결국 ధర్మశాస్త్రం యొక్క ముగింపు అనగా దేవుడు. 하나님이십니다. 예. కావున పస్కా రొట్టె మరియు ద్రాక్షరసము దేన్ని సూచిస్తుంది? 하나님의 뭡니까? అది దేవుని యొక్క శరీరము మరియు రక్తమును సూచించటం లేదా? 하나님께서는 దేవుడు మనకు ధర్మశాస్త్రం ద్వారా జ్ఞానోదయాన్ని ఇచ్చారు. 가르침을 이와 같이 주었던 것입니다. 그래서 ఆజ్ఞలను గైకొన్న వారు మాత్రమే 많이 వివేకమును కలిగి ఉందరు. 자라고 했고 దేవుడి ఈ భూమిపైకి వచ్చినప్పుడు దేవుని సరిగా గుర్తించేలా ఆయన మనకు వివేకమును మరియు ఆత్మిక నేత్రాలను అనుగ్రహించారు. 영안까지 다 허락을 해놓으신 것입니다. కాబట్టి ప్రకటన 22వ అధ్యాయం ప్రకారంగా పరిశుద్ధాత్మ యుగంలో క్రొత్త నిబంధన మనను ఎవరి వద్దకు నడిపిస్తుంది? 22వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. విన్నువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వాణ్ణి రానిమ్ము. ఇచ్ఛయించు వాణ్ణి జీవజలమును ఉచితముగా పుచ్చుకునిమ్ము. అయితే ఆత్మ మరియు పెళ్లి కుమార్తెను గుర్తించుటకు మనం ఏం తెలుసుకోవలెను? మనం దేవుని ఆజ్ఞను తెలుసుకోవలెను. 그 계명이 결국 మనల్ని క్రీస్తు వద్దకు నడిపించే మన సంరక్షకునిగా ధర్మశాస్త్రం పనిచేసినట్లుగా 역할을 하고 있는 것입니다. 율법이 우리 ఆజ్ఞలు మనల్ని దేవుని తెలుసుకునేలా నడిపించే 선생 ఒక సోపాన రాయిగా పనిచేయును. 예언약의 율법이 그러했다면 పాత నిబంధన వల్లనే క్రొత్త నిబంధన మనల్ని దేవుని వద్దకు నడిపించే పాత్రను పోషిస్తుంది. 역할을 하고 있습니다. 여러분 మనకు పస్కా పండుగ గురించి తెలియనట్లయితే 한다면 యెషయా 25వ అధ్యాయం 4వ వచనంలో ఏమి వ్రాయబడిందో మనం గ్రహించగలమా? 이해가 됩니까? మడ్డి మీదున ద్రాక్షరసంతో మరణమును మరెన్నడూ ఉండకుండా మింగివేవారు మన దేవుడే. 시라고 ఈ దృశ్యాన్ని మనం గ్రహించగలమా? 될까요? అది ఎప్పటికీ అర్థం చేసుకోలేనిది. పస్కా పండుగ నాడు యేసుక్రీస్తు తన శిష్యులతో 제자들에게 ఈ రొట్టె నా శరీరము, 내 몸이 ఈ గిన్నె నా రక్తం వలన క్రొత్త నిబంధన అని చెప్పారు. 너희를 위하여 세우는 새 언약이라. ఇది కూడా మనం ఎన్నటికీ అర్థం చేసుకోము. 요한복음 అంతేకాకుండా 53 యోహాను 6వ అధ్యాయము 53వ వచనం మరియు 54వ వచనాల్లోని వాక్యములను 을 가졌고 మనం ఎన్నటికీ గ్రహించలేము. 내가 그를 నా శరీరము తిని నా రక్తం త్రాగువారు నిత్యజీవము గలవారు. అంత్య దినమందు నేను వారిని లేపుదును. 이해가 안 됩니다. ఏదైనా తోటలో జీవవృక్షము నిత్య జీవమును ఇచ్చును. 먹는다고 했는데 కానీ యోహాను సువార్తలు తన శరీరము మరియు రక్తమును భుజించువారనగా పస్కాను ఆచరించువారు 지키면 నిత్య జీవం కలిగి ఉంటారని యేసు మనకు బోధించారు. 어찌 ఈ సంబంధాన్ని ఛాయగా మరియు నిజరూపంగా మనం ఎలా అర్థం చేసుకోగలము? మనం పస్కా పండుగ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ అర్థవంతమైనది కాదా? 됐습니까? 그리고 우리가 పండుగలు ఆచరించబడే సియోనులో మనం ఉన్నామని కూడా 시온이라는 మనం గ్రహించలేమా? 이해할 수가 있는 것 아니겠습니까? ఏమైనా 또 지키지 ప్రజలు పండుగలను లేదా దేవుని ఆజ్ఞలను 않는 ఆచరించారు. 그들에게 무슨 కాబట్టి వారెలా వివేకమును కలిగి ఉండగలరు? 있을 수가 있겠습니까? 예, 결단코 దేవుని గుర్తించే ఆత్మిక నేత్రాలను వారెన్నటికీ కలిగి ఉండలేరు. 그들에게는 కాబట్టి వారి ఫలితం ఎలా ఉండును? 결과가 온다고 하셨는지 యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం.
యెషయా 29వ అధ్యాయం 11వ వచనం. 그러므로 దీనిని అంతటిని గూర్చిన ప్రకటన 모든 అనగా పరిశుద్ధ గ్రంథమంతట అది ఏమిటి? 마치 뭐와 같다고 గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. 했습니다. ఒక పుస్తకం మూసివేయబడినట్లయితే అందులో ఏమి ఉన్నదో మనం గ్రహించగలమా? 있겠습니까? ఇది వారి యొక్క పరిస్థితి. 상황이라는 것이죠. 그것을 ఒకడు 유시민자에게 నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి 주시노니 అక్షరం తెలిసిన వానికి వాడిని అప్పగించును. 대답하되 అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. 아무리 명철하고 ఒక వ్యక్తి ఎంత తెలివైన వాడైనా 해도 వారు అర్థాన్ని గ్రహించలేరు. 의미를 이해할 수가 없을 것이 12వ వచనం. 12절입니다. మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి 그대에게 అక్షరము తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరము నాకు తెలియవనును. 할 것이니라. 자, ఎవరైనా చదవగలిగినా చదవకపోయినా 유시민자도 알 수 없는 것이 పరిశుద్ధ గ్రంథంలో దాగిన సత్యమును 하나님께서 వారు గ్రహించలేరు. 오신 ఇది నిజం కాదా? 아니겠습니까? 13వ వచనం. 13절입니다. ప్రభు ఇలాగు సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, 나를 가까이 하며 పెదవులతో నన్ను గణపరుచున్నారు గాని తమ హృదయమును వారి హృదయాలు ఎలా ఉన్నాయి? 어떠했다고요? నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. 하나님 వారు నా ఎడల చూపు భయభక్తులు, వారి ఆరాధన దేనిపై ఆధారపడి ఉంటుంది? 했습니까? మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. 받았을 뿐이라. 자, 여기서 ఇది ఒక ముఖ్యమైన విషయం. 하나님의 దేవుని ఆజ్ఞల చేత బోధింపబడిన వారు దేవుని గుర్తించే మంచి వివేకమును కలిగి ఉంటారు. 올바르게 깨우칠 수가 있는데 2:14 వచనం చూడడం ద్వారా మానవుల పద్ధతుల చేత బోధించబడిన వారికి ఏమి జరుగుతుందో చూద్దాం. 4절에 봅니다. 그러므로 కాగా 이 백성 중에 నిన్ను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకారము జరిగింతును, బహు ఆశ్చర్యం జరిగింతును. మరో మాటలో ఇది చాలా విచిత్రమైన విషయం. 곧 기하고 వారి జ్ఞానుల జ్ఞానము, 아니를 다시 행하리니 వారి జ్ఞానముకి ఏమి జరుగును? 지혜자의 వ్యర్థమగును. 뭐가 없어진다? వారి బుద్ధిమంతుల బుద్ధి 지혜가 없어지고 ఏమి జరుగును? 명철자의 뭐가 మరుగైపోవును. 오늘 ఈనాడు వారి ఆత్మిక స్థితి వల్ల 상태가 이런 상태이기 때문에 పరిశుద్ధ గ్రంథమును చూస్తున్నప్పటికీ వారు పస్కాను, రెండవ రాకడ క్రీస్తును లేక పరలోక తల్లిని చూడలేరు. 가 보이지 않고 저들의 눈에는 దేవుడు సమస్త జ్ఞానం మరియు బుద్ధిని నశించేలా చేశారు. 명철과 총명을 하나님께서 다 가려 ఎందుకనగా వారు మనుషుల పద్ధతుల చేత బోధించబడుచున్నారు. 가르침을 받고 있기 때문입니다. మనం ఎంత అదృష్టవంతులము! 다행입니까? ఆయన తన మార్గములను మనకు బోధించును 선지자의 예언을 따라서 అనే మీక ప్రవచనం ప్రకారంగా 그도로 దేవుడు ఈ భూమిపైకి వచ్చారు. 실 것이다 하신 తద్వారా కృత నిబంధన ద్వారా పరలోకపు తండ్రి తర్వాత రావలసిన 결국 పరలోక తల్లి గురించి మనల్ని మేల్కొల్పారు. 어제도 우리에게 일깨워 주고 계시는 가운데 있습니다. ఈ కారణంగా తండ్రి మనకు ఎలీషా ఏలియాను వెంబడించెను, యెహోషువ మోషేను వెంబడించెను, పేతురు యేసును వెంబడించెను, 어머니 మరియు నేను తల్లిని వెంబడిస్తాను అనే బోధనలు వదిలి వెళ్ళారు. 했으니까 ఆయన నేను మీకు చేసిన ప్రకారము మీరు నీ చెవులని మీకు మాదిరిగా ఇలాగో చేస్తని అని కూడా చెప్పారు. 이 시대에 ఈ యుగంలో అనేక అబద్ధ బోధనలు కలవు. 것들이 이 지상에 횡행하고 있습니다. ప్రజల హృదయాలను బంధించే అనేక అబద్ధాలు కలవు. 임시 혹하게 하는 말들, 수많은 말들이 있지만 저와 మనం దేవుని ఆజ్ఞలను ఆచరించే శేషించిన స్త్రీ యొక్క సంతానము. 성경에 예언되어 있는 여인의 남은 자손들입니다. 여인의 남은 자손들이기 때문에 కాబట్టి 우리는 రండి, దేవుడు మనకు అనుగ్రహించిన మంచి వివేకముతో అంతం వరకు దేవుని ఆజ్ఞలను గైకొందాం. 지각을 가지고 아버지도 깨닫고 మరియు తండ్రి మరియు తల్లిని సరిగ్గా గుర్తిద్దాం. 천국에서 తద్వారా 세세 묵 మనం పరలోక రాజ్యములు యుగ యుగాలు కలిసి ఉండదాము. 여러분과 제가 꼭 되길 바라겠습니다. ఈ రోజులలో 이런 మనం చాలా తరచుగా 다른 ఈ ప్రశ్నను పొందుచున్నాము. 교회들도 성경을 ఇతరులు కూడా పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు 왜 이런 걸 깨닫지 దీన్ని వారు ఎందుకు గ్రహించలేరు? 성경에는 ఇక్కడ ఇది సూచించబడినట్లుగా 넣으셨지만 మానవుల పద్ధతులను ఆచరించు వారి యొక్క జ్ఞానము మరియు బుద్ధికి ఏమి జరుగును? 사람의 그 계명을 지키고 있기 때문에 선한 지혜와 총명이 వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, 지혜롭다고 하는 사람 వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. 명철하다고 얘기하는 사람들의 జ్ఞానము గలవారు సరైన జ్ఞానోదయంతో 오직 దేవుని ఆజ్ఞలను గైకొంటారని మరియు 올바른 깨달음을 갖고 వివేకము కలిగి ఉంటారని 있는 사람들은 పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. 하나님의 계명을 잘 지키는 이 무리들이다. ఈ ప్రజలు ఎవరు? ప్రకటన 12వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా వారు శేషించిన స్త్రీ యొక్క సంతానము. 우리에게 మన దేవుడు 주셔서 తనను గుర్తించేలా మనకు వివేకమును అనుగ్రహించారు 잃어버렸던 మరియు క్రొత్త నిబంధనను పునరుద్ధరించారు. 율례와 규례와 법도를 ఈ ఆశీర్వాదకరమైన
విశ్రాంతి దినమందు మనం పరలోకపు తండ్రి అన్సాహం గారికి మరి నూతన యెరూషలేము పరలోక తల్లికి నిత్య కృతజ్ఞతలు చెల్లించదమని ఆశిస్తూ 복된 ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 말씀 마치도록 하겠습니다. చాలా ధన్యవాదములు.